బైబిల్లో ఒక కుటుంబాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆ కుటుంబ యజమానుని పేరు నోహావు. ఈ నోహావు కుటుంబాన్ని గురించి అద్భుతమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దేవుని వాక్యాన్ని మనం పరిశోధిస్తే ఈ భూమి మీదకి జలప్రలయం వచ్చిన తర్వాత ఒకే ఒక కుటుంబం ఈ భూమి మీద అడుగుపెట్టింది. ఆ కుటుంబమే నోహావు కుటుంబం. ఆ నోహావు కుటుంబాన్ని గురించి రాయబడిన కొన్ని మాటలు చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం మనం గమనిద్దాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులు నోవాహు కనెను. చాలు. నోహావు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. అందరం ఆమెను చెబుదామా? తన తరములో నోహావు ఎలా ఉన్నాడట? నిందారహితుడై ఉన్నాడట. ఈ తరములో నీవు కూడా నిందారహితుడిగా ఉందువుగాక. ఆ భయంకరమైన దినాలలో ప్రజలందరి పాపము ఆకాశం అంటే దేవుడు భూమి మీద సృష్టించిన మనుషులందరిని నాశనం చేయాలి ఒక నిర్ణయానికి వచ్చాడు. గమనించండి, మనుషులను దేవుడు సృష్టించగలడు, మనుషులను దేవుడు నాశనము చేయగలడు. ఆదాం మొదలుకొని నోహావు కాలం వరకు ఎంత జనరేషన్ అభివృద్ధి చెందిందో వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, నరుల ఆలోచనలు అవి చెడ్డవనియు, వారి కోరికలు, వారి ఆలోచనలు, వారి తలంపులని చెడ్డవనిది, వారి పాపము గొప్పదనియు ఆకాశమందున్న దేవుడు చూసి నరులను సృష్టించినందుకు దేవుడు బాధపడ్డాడట. ఒక ప్రశ్న, నిన్ను సృష్టించినందుకు దేవుడు ఎప్పుడు బాధపడొద్దు. దేవుడు నీకు రక్షణ ఇచ్చినందుకు దేవుడు ఎప్పుడు బాధపడొద్దు. నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఎప్పుడు బాధపడొద్దు. ఆ రోజు ఆ దినములలో ఉన్న ప్రజలందరినీ బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. దేవుని మనసులో వచ్చిన ఆలోచన తెలుసా? ఎందుకు నేను మనుషుల్ని చేశాను? చేయకపోతే బాగుండేదే. ఈ ఆదామును చేయకపోతే బాగుండేదే, ఈ అవ్వను చేయకపోతే బాగుండేదే. ఎందుకు దేవునికి అంత బాధ? ఎందుకు? వారి ఆలోచనలు చెడ్డవి, వారి తలంపులు చెడ్డవి, వారి కోరికలు చెడ్డవి. వారు ఎప్పుడు కూడా పాపమును ఆపేక్షించేవారు, చెడుగా మాట్లాడేవారు, చెడుగా చూచేవారు, చెడుగా తలించేవారు. వారి పాపం భూమి మీద చాలా గొప్పది అని చెప్పి మనుషులను సృష్టించినందుకు దేవుడు బాధపడి ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, మనుషులందరినీ చంపేయాలి. సృష్టించిన వానికి వచ్చిన ఆలోచన ఇది. వెంటనే భూమండలం అంతా పరిశోధిస్తే ఒక నోహావు కుటుంబం మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది. అక్కడ రాయబడిన మాట తెలుసా? నోహావు దేవునితో కూడా నడిచినవాడు.
ఇతడు పాపాత్ములతో నడిచినవాడు కాదు, రాజకీయ నాయకులతో నడిచినవాడు కాదు, తాగుబోతులతో నడిచినవాడు కాదు, వ్యభిచారులతో నడిచినవాడు కాదు, దొంగలతో నడిచినవాడు కాదు, మోసగాళ్ళతో నడిచినవాడు కాదు. కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి? ఇంట్లో యజమానురాలు ముఖ్యమా, యజమానుడు ముఖ్యమా? యజమానుడు ముఖ్యం. కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి? కుటుంబ యజమానుడు నిందారహితుడుగా ఉండాలి. కుటుంబ యజమానుడు దేవునితో నడిచిన వాడై ఉండాలి. నోహావు దేవునితో నడుస్తున్నాడట. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు మనం ఎవరితో నడుస్తున్నాం? కుటుంబ యజమానుడిగా నువ్వు దేవునితో నడవాలి. తాగుబోతులతో, వ్యభిచారులతో, దొంగలతో, మోసగాళ్ళతో, రాజకీయ నాయకులతో, ఈ లోకస్తులతో నువ్వు నడిచావనుకో నీ జీవితం శాపగ్రస్తంగా ఉంటుంది. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు తాగుబోతులతో నడవకూడదు, దొంగలతో నడవకూడదు, వ్యభిచారులతో నడవకూడదు, మోసగాళ్ళతో నడవకూడదు. నువ్వు దేవునితో నువ్వు నడవాలి. ఆమేన్. ఇతడు దేవునితో నడుస్తున్నాడు కనుక దేవుడు ఏం చేశాడు? నోహావుతో చెప్తున్నాడు, అయ్యా నోహావు, నువ్వొక్కడవే నువ్వు నాతో నడుస్తున్నావు, నా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నావు, నా చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావు కనుక నీ కుటుంబం యొక్క క్షేమము నిమిత్తము ఒక అద్భుతమైన 3 అంతస్తుల ఓడను కట్టు అని దేవుడు చెప్పాడు. ఒక నోహావు కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకున్నాడు. వ్యభిచారులను, దొంగలను, మోసగాళ్ళను, పాపాత్ములను ఎవరిని కూడా దేవుడు కాపాడాలని అనుకోలేదు. దేవునితో నడిచిన నోహావు కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడాలని ఆలోచించాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఎస్, నువ్వు దేవునితో నడిస్తే నీ శ్రమల్లో, నీ బాధలో, నీ కష్టాల్లో నువ్వు కాపాడబడతావు. గ్యారంటీ, ఖచ్చితం. నువ్వు దేవునితో నడిస్తే ఖచ్చితంగా ఎలాంటి ఉపద్రవం నీకు వచ్చినా, ఎలాంటి సమస్యలు నీకు వచ్చినా, ఎలాంటి పోరాటాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవునితో నడుస్తున్నావు గనక నిన్ను కాపాడే బాధ్యత, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది, యెహోవా ఇల్లును, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి వారు మేలుకొని ఉండుట. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోలేవు. నీ ఆరోగ్యాన్నైనా నీ కుటుంబాన్నైనా దేవుడే కాపాడగలడు.